డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ మెరిట్ లిస్ట్లో ఏయూ ప్లస్ ఎస్వియు రెండు కలిపి ఉన్న మెరిట్ లిస్ట్. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి కట్ ఆఫ్ చూడబోతున్నాం. ఈ కట్ ఆఫ్ చేయడానికి నేను దాదాపు ఒక 4-5 అవర్స్ అయితే కష్టపడ్డాను. సో ఈ కట్ ఆఫ్ అయితే యాక్యురేట్గా రావడానికి సపరేట్గా మెరిట్ లిస్ట్ ఏయూకి అండ్ ఎస్వికి సపరేట్గా చూసి అండ్ ఏ క్యాస్ట్లో ఎంతవరకు వచ్చింది అనేది కూడా అది మైండ్లో పెట్టుకొని అది కూడా చూసి ఓవరాల్గా కట్ ఆఫ్ అయితే చేశాను. సో మీరైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ కోసం, అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్, మెరిట్ లిస్ట్, ప్రియారిటీ ఆర్డర్ ఈ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. దానికి మీకు పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ లేకుంటే కాల్ చేయండి. పెయిడ్ సర్వీస్ మాత్రమే. మీకు ప్రయారిటీ లిస్ట్, కాలేజ్ జాయినింగ్ కంప్లీట్ మీకు కౌన్సిలింగ్ అయ్యేదాకా నేనైతే మీకు గైడ్ చేస్తూ ఉంటాను స్వయంగా. సో వీడియోలోకి వెళ్దాం. ఈ కట్ ఆఫ్ చేయడానికి అయితే మనం చాలా డేటా చూసి కట్ ఆఫ్ అయితే చేసాం. ఏయూ అండ్ ఎస్వియు సపరేట్గా మెరిట్ లిస్ట్ చేసి ఆ ర్యాంక్ ప్రకారం. సో అదేంటో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఏయూ సంబంధించి ఓపెన్. సో ఏయూ ఓపెన్ 1421 దగ్గర కట్ అయింది. అంటే ఓవరాల్ మెరిట్ లిస్ట్లో అయితే 2200. ఓన్లీ ఏయూ వాళ్ళని సపరేట్ చేసి చూసిన దాంట్లో 2024లో 1420 వరకు కట్ అయింది. సో అక్కడ మనం చూస్తే ఈసారి 490 మార్క్స్ ఉన్నాయి. సో 490 అంటే దాదాపు 1421 దగ్గర 490. మీకు ఈ కట్ ఆఫ్ 485 టు 490 మధ్య ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి చాలా హై ఛాన్సెస్. ఇది బార్డర్ అనమాట. ఇంకా 50-50 ఏమైనా జరగవచ్చు. ఇది మన ఛానల్ ప్రిడిక్షన్, మన ప్రిడిక్షన్ అన్ని క్యాలిక్యులేషన్స్ తర్వాత. నమ్మే వాళ్ళైతే నమ్మొచ్చు. ఓకే. సో ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ పైకి వెళ్ళే కొద్ది ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక్కడ నుంచి హై ఛాన్సెస్ రావడానికి. ఓకేనా. సో ఇది ఓపెన్ సంబంధించి ఏయూకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఇప్పుడు ఎస్వియు చూద్దాం. ఎస్వియులో 951కి కట్ అయింది. ఓన్లీ ఎస్వియులో మనకు సపరేట్ చేసి చూస్తే సో 951 కట్ అయింది. అండ్ టోటల్ ఓవరాల్గా మనం చూస్తే 2929లో కట్ అయింది. 2929 ర్యాంకు కట్ అయింది మెరిట్ లిస్ట్లో 2024లో. అదే ఓన్లీ ఎస్వి దాంట్లో 951. సో ఈసారి ఈ ర్యాంకు చూసినట్లయితే మనకున్న మార్కులు 475 అంటే దాదాపు 475 నుంచి 480 మధ్యలో వస్తే మీకు మంచి ఛాన్సెస్. ఇక్కడ 50-50 ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక్కడ నుంచి హై ఛాన్సెస్. సో ఒకటే మార్క్ ఇవ్వకుండా మీకు ఈ రేంజ్, ఎక్కువ రేంజ్ తక్కువ రేంజ్ అనేది వాళ్ళు తీసుకుని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏ చూద్దాం. బీసీఏలో చూస్తే పోయినసారి 234 స్టూడెంట్స్కి వచ్చింది ఓన్లీ ఏయూలో వచ్చింది. అండ్ ఓన్లీ ఏయూ లిస్ట్లో ఇది 2549 వరకు వచ్చింది. ఇక్కడ ఎన్ని మార్కులు ఉన్నాయి మొత్తం చూసి మనం చేసిన కట్ ఆఫ్ ఎంత అంటే 456 to 461. సో ఈ కట్ ఆఫ్ అయితే ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీకేమో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఇక్కడేమో మీకు ఛాన్సెస్ 50-50, ఇక్కడ హై ఛాన్సెస్, ఇంకా మీడియం అనమాట మధ్యలో. సో లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళే కొద్దీ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి క్యాస్ట్కి అయితే మనం చేయడం జరిగింది. ఇది బీసీఏకి సంబంధించి, ఏయుకి సంబంధించి. మరి ఎస్వీలో చూస్తే ఎస్వీలో వచ్చినటువంటి స్టూడెంట్స్ 152 స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ ర్యాంక్ 1494. ఓన్లీ ఎస్వి దాంట్లో 1494 ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది. సో వీళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉందంటే 450 to 455. సో ఇక్కడ 50-50, ఇక్కడ హై ఛాన్సెస్. ఇంకా ప్రతి క్యాస్ట్కి అలాగే దీనికి సంబంధించి నేను ప్రతి క్యాస్ట్ సంబంధించి అయితే మీకు ప్రతిదీ చెప్పకుండా డైరెక్ట్ కట్ ఆఫ్ చెప్తాను. ఇప్పుడు బీసీబీ చూద్దాం. బీసీబీ ఏఈలో 2835 ర్యాంక్ వరకు వచ్చింది లాస్ట్ టైం. సో ఈసారి ఇదే మెరిట్ లిస్ట్లో చూస్తే ఈసారి కట్ ఆఫ్ ఉండే రేంజ్ 447 to 452. ఇది అయితే మీకు నార్మల్ దాంట్లో కాదు, ఏయూ సపరేట్ చేసి చూసినప్పుడు, ఓన్లీ ఏయూ సపరేట్ చేసి చూసినప్పుడు ఇది బీసీబీకి సంబంధించి, ఏయూకి సంబంధించి కట్ ఆఫ్ రేంజ్. అదే ఎస్వీలో చూస్తే ఏయూకి సంబంధించిన కట్ ఆఫ్ రేంజ్ ఎస్వీలో టోటల్గా 1600 వరకు వచ్చింది లాస్ట్ టైం. 1600 వరకు వచ్చింది. టోటల్గా వచ్చినటువంటి స్టూడెంట్స్ 272 స్టూడెంట్స్కి వచ్చింది. 272 స్టూడెంట్స్కి. సో దీన్ని బట్టి మనకు వచ్చిన కట్ ఆఫ్ ఏంటంటే బీసీబీలో 449 to 454. ఓకే. ఇదైతే బీసీబీకి కట్ ఆఫ్ ఉండే రేంజ్. అండ్ బీసీసీ చూసినప్పుడు బీసీసీలో 455 to 460.
455-460 ఇది ఏయులో ఉండే అవకాశం ఉంది. 455-460 అండ్ అదేవిధంగా ఎస్వీలో చూస్తే 405-410 ఓకే. హై ఛాన్సెస్ 50-50 మీడియం. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ బీసీడీ చూసినప్పుడు ఏయులో 480-485 సో ఇది కట్ ఆఫ్ ఉండే రేంజ్. అండ్ అదేవిధంగా మనం చూస్తే ఎస్వీలో బీసీడీ 450-455 450-455 మార్క్స్ కట్ ఆఫ్ రేంజ్ అయితే ఉండొచ్చు. అండ్ బీసీఈకి సంబంధించి ఏయులో చూస్తే 387-392 ఓకే. ఇది మనకి ఏయులో సంబంధించి కట్ ఆఫ్ రేంజ్. అండ్ ఎస్వీలో చూద్దాం. బీసీఈ ఎస్వీలో 425-430 425-430 ఇన్ని మార్క్స్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. 425-430 అండ్ ఎస్సీ కాస్త టఫ్ ఈసారి, ఎందుకంటే ఎస్సీలో డివిజన్ అయింది కాబట్టి. ఓవరాల్గా ఎస్సీ అయితే 410-415 ఏయు అండ్ అదేవిధంగా 405-410 ఎస్వియు. సో ఇది ఎస్సీకి సంబంధించి. సో ఈ డివిజన్ అయితే ఇప్పుడు మనం చెప్పలేం. సో జనరల్ ఎస్సీ అయితే చెప్పా. ఎస్టీ ఏయులో 375-380 ఏయులో అండ్ ఎస్విలో 370-375 ఇదైతే కట్ ఆఫ్ రేంజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం 90% అబోవ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 50-50 మధ్యలో ఉన్న వారందరికీ 6 అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. 60-70% అలా. సో ఇదైతే కట్ ఆఫ్ రేంజ్.